Hi guys, hope you are doing good. And మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లుగా టీసీఎస్ అయితే ఒక మాస్ హైరింగ్ అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ మాస్ హైరింగ్కి డేట్స్ అయితే ఓపెన్ అయినాయి గైస్. సో చూస్తున్నారు కదా ఇక్కడ టీసీఎస్ ఇంజనీరింగ్ ఫ్రెష్ హైరింగ్ ఫర్ ద గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఆఫ్ 2025. సో 2025 బ్యాచెస్లో గ్రాడ్యుయేట్స్ని హైరింగ్ అయితే చేస్తున్నాయి అనమాట. అండ్ మొన్నటి వరకు రిజిస్ట్రేషన్స్ ఎట్ టు ఓపెన్ అనేది ఉండేది, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అని అయిపోయింది అనమాట. అండ్ రిజిస్ట్రేషన్స్ ఎండ్ డేట్ చూసుకుంటే సండే 23rd March 2025. సో March 23rd వరకు, ఆల్మోస్ట్ మార్చ్ లైక్ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు ఉన్నాయన్నమాట. అట్లానే మీరు మార్చ్ ఎండింగ్లో అప్లై చేసుకుందాం, రిజిస్టర్ చేసుకుందాం అని అయితే అనుకోవద్దు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అయితే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే రిజిస్ట్రేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని, మీకు ఇక్కడ మీరు ఏంటి అంటే టీసీఎస్ అనేది మీరు వర్చువల్గా మీ ఇంట్లో కూర్చొని రాసే టెస్ట్ అయితే కాదు గైస్. ఇది ఏంటి అంటే వాళ్ళకి టీసీఎస్ ఐఓఎన్ సెంటర్స్ అని ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు రాయాలి రెస్పెక్టివ్ సెంటర్స్కి. సో ఏంటి అంటే మీరు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే మీ రెస్పెక్టివ్, సో మీ నియర్ బై లొకేషన్స్కి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా మీరు తిరుపతి వాళ్ళు అయితే తిరుపతి పెట్టుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అయితే ఒంగోలు పెట్టుకోవచ్చు, ఇంకా విజయవాడ పెట్టుకోవచ్చు. సో అట్లా మీకు మీ దగ్గర ఉన్న లొకేషన్స్ని మీరైతే ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు 23rd March వరకు 20 March అట్లా అప్లై చేస్తే కనుక మీ లొకేషన్స్ అనేవి వాళ్ళు కొన్ని స్లాట్స్ ఇస్తారు. ఎందుకంటే అది ఒక కంప్యూటర్ ల్యాబ్ లాంటిది అనమాట టీసీఎస్ ఐఓఎన్ సెంటర్ అనేది. సో అక్కడ స్లాట్స్ ఫిల్ అయితే ఆ తర్వాత ఇంకా స్లాట్స్ని వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మీకు మీరు ఇంకా కొంచెం దూరంగా లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం అలా ఉంటుందన్నమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకుంటే కనుక మీ నియర్ బై లొకేషన్స్ మీరైతే అప్లై చేసుకోగలరు అనమాట. సో మీ నియర్ బై లొకేషన్స్కి మీరు వెళ్ళి రాసుకునే ఛాన్స్ అయితే ఫీజిబిలిటీ అయితే వెళ్ళిస్తున్నారు. సో టెస్ట్ డేట్ చూసుకుంటే కనుక 15th March 2025 ఆన్వర్డ్స్ అని చెప్తున్నారు. సో మీకు రిజిస్ట్రేషన్ అనేది 23rd March అండ్ టెస్ట్ డేట్ అనేది 15th March. ఎందుకు అంటే కనుక సో వీళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి నుంచి రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సో 15th March నుంచి వీళ్ళకైతే టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో 15th March నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకా ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట అది. సో నేను మీకు ఆ వీడియో మీకు ఒకవేళ మీరు చూడకపోతే కనుక నేనైతే నేను నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. సో అక్కడ టీసీఎస్ ప్రైమ్, డిజిటల్ నింజా అని 3 కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. ఆ కేటగిరీస్లో మీరు ప్రైమ్కి అయితే ఒక ప్యాకేజ్, డిజిటల్కి అయితే ఇంకో ప్యాకేజ్, నింజాకి అయితే ఇంకొక ప్యాకేజ్ ఉంటుందన్నమాట. అండ్ టెస్ట్ కూడా సేమ్ టెస్టే, బట్ మీరు పర్ఫార్మెన్స్ బట్టి, మీ టెస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి మీకైతే ఈ 3 క్రైటీరియాస్లో ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళైతే ఈ క్రైటీరియాస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూసుకుంటే కనుక లైక్ బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ అండ్ ఎంసీఏ, ఎంఎస్సి అండ్ ఎంఎస్. సో వీటి వరకు అయితే ఎలిజిబుల్ గైస్. అది కూడా ఎవరు అంటే గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ఆఫ్ 2025. సో 2025లో గ్రాడ్యుయేట్స్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. సో అర్థమైంది కదా. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక లాగిన్ టు టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్. సో ఇది ఒక క్లికబుల్ లింక్ అనమాట. మీరు దీని మీద క్లిక్ చేస్తే ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీరు రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ ద డ్రైవ్ అంటున్నారు. సో మీకు ఆల్రెడీ ఒకవేళ ఏదైనా అకౌంట్ ఉంటే కనుక టీసీఎస్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు రిజిస్టర్ అయ్యి అండ్ మీరు దానికి అప్లై అవ్వచ్చు అనమాట. అండ్ సో సెలెక్ట్ ఇన్ సెంటర్ మోడ్. సో సెలెక్ట్ ఇన్ సెంటర్ మోడ్ అంటే మీరు ఏ సెంటర్లోకి వెళ్ళి మీరు రాద్దాం అనుకుంటున్నారని 3 లొకేషన్స్ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఆ 3 లొకేషన్స్ మీకు దగ్గర ఉండేటట్లు చూసుకోండి. ఎందుకు అంటే మీకు టెస్ట్ అనేది వచ్చినప్పుడు మీకు యాక్సెసిబుల్గా ఉండే లొకేషన్స్ అయితే మీరు వెంటనే వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో అండ్ ఆల్సో స్టెప్ 4, సో ట్రాక్ యువర్ అప్లికేషన్. సో మీకైతే ఒక మెయిల్ వస్తుందన్నమాట మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు అండ్ మీ అప్లికేషన్ ట్రాకింగ్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ మీరైతే అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పినట్లుగా టీసీఎస్ ఐఓఎన్ సెంటర్స్ అని ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు రాయాలి. అండ్ ఆల్సో మీకు లైక్ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు, ఆ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన గవర్నమెంట్ ప్రూఫ్స్ కానీ, మీ ఫొటోస్ కానీ ఇంకేదైనా ఉంటే కనుక అవన్నీ వాళ్ళు మీకు లైక్ టెస్ట్ డేట్స్ ఇచ్చినప్పుడు, మీకు స్లాట్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ మెయిల్లో మెన్షన్ చేస్తారనమాట. టెస్ట్ ఎలిజిబిలిటీ అనేది నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ హైరింగ్ కేటగిరీస్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ నేను ప్యాకేజెస్ చెప్పినట్లుగా ప్రైమ్ అనేది హైయెస్ట్ అనమాట. సో దీనికి వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ఏంటి అంటే యూజీకి 9 lakhs అండ్ పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటే కనుక అది 11.5 lakhs అనమాట. అండ్ యూజీ ఆఫర్ లైక్ డిజిటల్కి యూజీ ఆఫర్ ఎంత అంటే 7 lakhs. అండ్ ఆల్సో యూజీకి, పీజీకి, పోస్ట్ గ్రాడ్యుయేట్కి వీళ్ళు డిజిటల్కి ఆఫర్ చేసే ప్యాకేజ్ ఎంత అంటే 7.3 lakhs అనమాట. అండ్ నింజా చూసుకుంటే కనుక సో నింజాకి వీళ్ళకి యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఆఫర్ చేసేది ఎంత అంటే 3.36 lakhs. అండ్ ఆల్సో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఆఫర్ చేసే 3.53 lakhs అనమాట. అండ్ ఆల్సో టెస్ట్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెప్తాను నేను మీకు మళ్ళీ. సో టెస్ట్ ప్యాటర్న్ మొత్తం సెక్షన్స్ చూసుకుంటే కనుక పార్ట్ ఏ, పార్ట్ బి ఉందన్నమాట. సో పార్ట్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఆల్సో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 3 సెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఒక పార్ట్లో. అండ్ ఇది 75 minutes. సో ఈచ్ సెక్షన్ 25 minutes అయితే ఉంటుందన్నమాట మీకు. అండ్ అడ్వాన్స్ సెక్షన్ సో 115 minutes. దాంట్లో అడ్వాన్స్ సెక్షన్ ఏమేమి ఉంటాయంటే అడ్వాన్స్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. అది ఒక 25 minutes ఉంటుంది. అండ్ కోడింగ్ రౌండ్ 90 minutes అయితే ఉంటుందన్నమాట. సో
2-3 క్వెషన్స్ అయితే ఇస్తారు గైస్. సో, ఈ 2-3 క్వెషన్స్ అనేవి మీరు కోడింగ్ సాల్వ్ చేసి చూపించాలనమాట. ఎటువంటి ఎర్రర్స్ లేకుండా అండ్ ఎటువంటి రన్ టైమ్ ఎర్రర్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎర్రర్స్ లేకుండా మీరు గాని చేసినట్లయితే మీరు ప్రైమ్ ఆర్ అండ్ డిజిటల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ లేదు అంటే గనక నో ప్రాబ్లమ్ మీరు నింజా అనే దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ మీ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అవుతుందన్నమాట. సో, దీనికి మీకు టీసీఎస్ నెక్స్ట్ అనే పోర్టల్‌లో మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో, గైస్ టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో, మీరు ఇక్కడ మీ అప్లికేషన్ ఫార్మ్ అండ్ క్యాంపస్ కమ్యూని అండ్ ట్రాక్ మై అప్లికేషన్ అండ్ హౌ టు అప్లై ఇట్లాంటి ఇన్‌స్ట్రక్షన్స్ కానీ, ఈ ఫార్మ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, అప్లికేషన్ ఫార్మ్‌లోకి వెళ్తే గనక మీ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీరు ఫిల్ చేసి ఉండాలనమాట. సో, ఒకవేళ ఫిల్ చేయకపోతే మీరు ఒక్కొక్క డీటెయిల్స్‌ని మీరు మ్యాండేటరీగా ప్రతీది వాళ్ళు స్టార్ మార్క్ ఇచ్చిన ప్రతీది మీరైతే ఫిల్ చేస్తూ వెళ్ళాలనమాట. సో, స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫార్మ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ నుంచి, అకాడమిక్ డీటెయిల్స్ నుంచి, అదర్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ అప్లికేషన్ ప్రివ్యూ వరకు మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అవుతుందనమాట. ఆ తర్వాత మీరు ఒక మెయిల్ కూడా రిసీవ్ చేసుకుంటారు. సో దట్ మీ నెక్స్ట్ టెస్ట్ డేట్స్ అండ్ మీ నెక్స్ట్ స్లాట్స్ ఎప్పుడున్నాయి ఇవన్నీ మీరైతే అక్కడ లొకేషన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఆ టెస్ట్ డేట్ అప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది. సో, ఎలాంటి డీటెయిల్స్ మీరు తీసుకెళ్ళాలి, ఎలా అటెండ్ అవ్వాలి ఇవన్నీ మీకు చెప్తారనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో, ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. సో, టీసీఎస్ నుంచి చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఆల్ ద బెస్ట్. ఇంకో కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.